పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. నా నాయకుడవు, నా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు పరిశుద్ధాత్మదేవా. పెంతెకోస్తు పండుగ సందర్భంగా జరుగుతున్న నవదిన ప్రార్థనలో 6వ రోజు ప్రోగ్రాంకి మీ అందరినీ కరుణ జపమాలకు ఆహ్వానిస్తూ ఉన్నాను. I invite all of you for the 6th day of novena for this mercy chaplet for the preparation for the Pentecost feast. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలతో పాటు మన ఉద్దేశములను కూడా అర్పించుకుందాం. మకేనా శౌరయ్య, మకేనా మేరీ 56వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఇన్ని సంవత్సరములు ప్రభు వారి తోడుగా ఉండి వారిని సంరక్షించి కాపాడినందుకు కృతజ్ఞతగా, వారికి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా, ఇటువంటి వివాహ వార్షికోత్సవములు మరి ఎన్నో వారు జరుపుకున్నట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు సుచరిత, మకేనా శౌర్య గారు, మకేనా మేరీ గారు 56వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. పోలినేని విఘ్నేష్ సిఏ ఇంటర్మీడియట్ గ్రూప్ 2 సెకండ్ ఎగ్జామ్ ఈ దినం రాయిచుండగా దివ్యకారుణ్యమూర్తి తన హస్తం తోడుగా ఉండి ఎగ్జామ్ రాయినట్లుగా ఈ ప్రార్థనను దివ్యకారుణ్యమూర్తి పాదాలను సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండినట్లుగా మంచి జ్ఞానం, బిడ్డ మంచి జీవిత భాగస్వామ్యం, దేవుని ప్రణాళిక ప్రకారం వివాహం జరుగునట్లుగా దివ్యకారుణ్యమూర్తిగా సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు శోభారాణి శౌరెడ్డి కుటుంబం. అలాగే కల్పన ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అవునట్లుగా వారి మారు మనస్సు ప్రభువే వారి తరఫున యుద్ధం చేసి వారికి విజయం దయచేసినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జోస్ఫిన్ కళ మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కవిత, గ్రహాం మరియా మెక్లియార్డ్ కుటుంబంలో శాంతి సమాధానం, మంచి ఆరోగ్యం, అప్పు సమస్య నుండి విడుదల కొరకు అగాథా బ్రెండన్ మంచి ఆరోగ్యం, చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశములను నవదన ప్రార్థనలో పాల్గొన్న అందరి ఉద్దేశములు అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటగైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు
చనిపోయిన వారిలో నుండి లేచెను, పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను, పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను, శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు చేసే కొన్ని పనులు ఈ వాక్యంలో ఉన్నాయి. నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు, ఆయన పేరు ఓదార్చువాడు అనగా పవిత్ర ఆత్మ మీకు సమస్త విషయమును బోధించి నేను చెప్పినవన్నీ మీ తలంపునకు తెచ్చును. ఆయన ఓదార్చువాడు. రెండవదిగా బోధిస్తాడు. బోధన చేతను మాత్రం కాదు, యేసుప్రభు మనకు చెప్పినవన్నీ ఆయన గుర్తు చేస్తాడంట. అందుకే ఆయన పేరు బోధకుడు, ఆయన మనందరికీ నాయకుడు, స్నేహితుడు. యోహాను 14:26. హోలీ స్పిరిట్ ఈస్ అ కంఫర్టర్. హీ ఆల్సో టీచర్స్ us, he also reminds us of all that Jesus said on this earth. John 14:26. మొదటి గుర్తులో అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. దీనిని మళ్ళీ మళ్ళీ మనం ధ్యానిస్తూ ఉన్నాం. బలముగా గాలి వీస్తే ఏమవుతుంది? చెత్త అన్నీ అక్కడ ఏ స్థలంలో ఉందో అవన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అలాగే చెత్త లాంటి సమస్యలు, సైతాను పెడుతున్న బాధలు అన్నీ బలముగా వీచే గాలి వలె పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి తొలగించునుగా. Acts chapter 2 verse 2, there was a heavy wind that blown and all that house where they were living there, it filled that house. When the wind comes, every dust, everything that should not be in that place will be blown out. That all the problems, all that is binding us, be blown out by the power of the Holy Spirit, the mighty wind. పాడి స్తుతించి, అయ్యా ఆ రోజు బలముగా వచ్చిన గాలి వలె మా మీద సైతాను చేసిన ప్రతి పనిని పారద్రోలుటకు మా దగ్గరలోకి రమ్మని పిలిచి పాడే పాట పాడదాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, నా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పరిశుద్ధ ఆత్మ యొక్క రెండవ రూపం అగ్ని జ్వాల. అపోస్తలుల చర్యలు 2:3, యాక్ట్స్ చాప్టర్ 2:3. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుక వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి పై వైపు నిలుచుట్ట వారికి కనబడెను. ఆయన అగ్ని నాలుక రూపంలో వాళ్ళ మీదికి వచ్చి నిలిచి ఉండుట అంటే తల నుండి అరికాళ్ళ వరకు వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్క దుష్ట ఆత్మశక్తులను కాల్చివేసే అగ్ని అది మనలో కూడా దిగి వచ్చి మనలో ఏవైతే ఉండకూడదో అవన్నిటిని ఇంతకుముందు అది బలముగా వీచే గాలి ఇప్పుడు అగ్ని రూపంలో వచ్చి కాల్చివేయునుగాక. ఆమేన్. యాక్ట్ చాప్టర్ 2:3. It came in a fire of tongues of fire and it stood on them. The same way, may that same fire tongue come upon us, burn away everything that should not be inside us. దీనికోసం పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, అది శుద్ధీకరించే అగ్నిగా మారునుగాక. ఆమేన్. మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. మా నాయకుడవు, నా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. అగ్ని జ్వాలల వంటి నాలుగవోలే మా పెదవుల పైకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. అగ్ని అభిషేకం, ఆత్మాభిషేకం ఈ పెందెకోస్తు పండుగ ద్వారా అందరి మీద రావాలని ఆదివారం జరుగుతున్న పండుగకు అందరినీ ఆహ్వానిస్తూ ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడవ రూపం జీవజలము రూపంలో. యోహాను 7:38. నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును. దీని గురించి ప్రభు మాట్లాడుతున్నాను వెంటనే చెప్తాడు. ఆయన వాళ్ళు పొందబోతున్న పరిశుద్ధాత్మ గురించి ఇలా మాట్లాడాడని. పరిశుద్ధాత్మ జీవజలం యేసు ప్రభు పలికిన మాట. John 7:38. Those who believe in me, out of their believer's heart, the living water will flow. Immediately it says about whom he spoke in John 7:38 and 39. He spoke about this, about the one Holy Spirit whom they are going to receive soon. దేవా, ఆ జీవ జలము మాలో మా శరీరం అంతటిలో ప్రవహించి ఎక్కడ ఏ రోగం ఉన్నా అవన్నీ కడుగబడునుగా. ఆమేన్. బ్లడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అవన్నీ కడుగబడునుగా. ఆమేన్. లార్డ్, లైక్ ఎ లివింగ్ వాటర్, లెట్ ఇట్ ఫ్లో ఇన్ టు మై బాడీ అండ్ రిమూవ్ ఎవ్రీ సిక్నెస్, వీక్నెస్, ఇన్ఫెక్షన్ ఇన్ ద బ్లడ్, ఇన్ ఎవ్రీ ఫైబర్ ఆఫ్ అవర్ బాడీ, ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. పాడుదామా ప్రేమన సహోదరి సహోదరులారా. జీవజలమై మాలో ప్రవహించుమా, ఫలింప చేయుమా మా ఎండిన పరిస్థితిని. జీవజలమై మాలో ప్రవహించుమా, ఫలింప చేయుమా ఎండిన మా బ్రతుకులను. జీవజలమై మాలో ప్రవహించుమా, ఫలింప చేయుమా ఎండిన మా బ్రతుకులను. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. యెషయా 44:3. నేను దాహము పడిన నీళ్ళ మీద నీళ్లు కుమ్మరింతును, ఎండిన నేల మీద ఏరు పారింతును, నీ బిడ్డల మీదికి నా ఆత్మను పంపుతును. ఐసయా 44:3. వేర్ పీపుల్ ఆర్ థర్స్టీ ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్, వేర్ ఇట్ ఈస్ డ్రై ఐ విల్ సెండ్ మై హోలీ స్పిరిట్. ఐసయా 44:3. ప్రార్థనతో మూడవ గుర్తును చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను
ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు ఉదయం పూజలో నా ద్వారా నాకు మీకు ప్రభు పలికిన మాటలు మీరు విన్నారు. అనేక ఇబ్బందులలో అపాయములో ప్రజలు ఉన్నారు. అనేక సరుగుకుని సంఘటనలు జరుగుతున్నాయి. సంరక్షణ కోసం రోజు ప్రార్థన చేయాలని ఈరోజు ప్రసంగంలో దేవుడు మనతో మాట్లాడాడు. ఎవ్రీడే వీ నీడ్ టు ప్రొటెక్ట్, అదర్వైజ్ సో మచ్ ఆఫ్ డేంజర్ ఈస్ దేర్ ఈస్ ద థీమ్ దిస్ మార్నింగ్ డ్యూరింగ్ ద హోలీ మాస్. గాడ్ స్పోక్ టు మీ అండ్ టు యూ. మరొకసారి ఈ కరుణ జపమాలలో సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపం ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును జరుగుతున్న పనులను DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకొందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. మనం చేస్తున్న నవదిన ప్రార్థన ద్వారా అనేక మేలులు జరుగుతుందని యేసువా నేను నమ్ముచున్నాను. Through this Novena prayer that God is blessing us, let us believe it and say, Jesus, I trust in you. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, pray for us. 6వ రోజునకు చేరి ఉన్నాం. ఈరోజు మన పెంటెకోస్ట్ పండుగ నవదిన ప్రార్థనలో 6th day of Novena. Kindly send this link. Ask the people to prepare themselves to come on Sunday 10 o'clock. We begin the wonderful celebration of Pentecost. పరిశుద్ధాత్మను గౌరవించే వాళ్ళందరూ వచ్చే ఆదివారం ఈ సెంటర్ పండుగ మీరు రండి. పరిశుద్ధాత్మ లేకుండా దుష్టాత్మతో మనం పోరాడాలి. అందుకే దాని నుంచి ఎలా బయటపడాలి, ఎలా పొందుకోవాలి, ఆ రహస్యం ఆదివారం దేవుడు మనకు నేర్పిస్తాడు. అందరూ ఆహ్వానితులే. అందరికీ విషయాన్ని తెలియచేయండి. సోషల్ మీడియాలో అందరినీ నేను ఆహ్వానించినట్టు దీన్ని కట్ చేసి క్లిప్ను అందరికీ పంపండి. ఎస్, హోలీ స్పిరిట్ విల్ రిమూవ్ ద ఈవిల్ స్పిరిట్ అండ్ యూ విల్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ గుడ్నెస్ అండ్ కైండ్నెస్ అండ్ బ్లెస్సింగ్స్. Sunday is the feast day of Holy Spirit. If you love the Holy Spirit, you should come. Sunday is the feast of the center, Divine Word Center Muttangi. అనేక మేలులు ఇచ్చిన సెంటర్, తల్లి లాంటి సెంటర్ ఇది. రండి, ఒక్కరోజు ప్రేమ విందు కూడా చేస్తాం. అందులో భోజనం తీసుకొని రావాలని అక్కరలేదు. హెబ్రీయులకు రాసిన 1వ అధ్యాయం 9వ వచనం, నీవు మంచిని ప్రేమించి చెడును ద్వేషించితివి కనుక నిన్ను నీ తోడివారి కంటే మిన్నగా ఆనంద తైలముతో అభిషేకించాను. బికాస్ యూ లవ్ ఓన్లీ గుడ్ థింగ్స్ అండ్ యూ హేట్ వికెడ్నెస్. Because of that, God has anointed you with the oil of gladness more than your companions. Hebrew 1:9. తోబీతు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం, సర్వాధిపతి అయిన దేవుడు ఈసారి నీ దుఃఖమును సంతోషముగా మార్చునుగాక. తోబీత్ 7:17. May the Almighty God this time turn your sorrow into joy. All this. తోబీత్ 7:17. ఇది అన్నీ ప్రవచనముగా మీ ఇంటిలో నెరవేరునుగా. ఆమేన్. పాడుదామా? ఆత్మను మన మధ్యలో ఆహ్వానించుకుందాం. ఆనంద తైలముతో అభిషేకించుమా,
దుఃఖాన్ని సంతోషంగా మార్చివేయుమా. ఆనంద తైలముతో అభిషేకించుమా, దుఃఖాన్ని సంతోషంగా మార్చివేయుమా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రాబోయే ఆదివారం మిమ్మల్ని ఆనంద తైలముతో దేవుడు అభిషేకించును గాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం ఇక్కడ పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ పండుగ గురించి ధ్యానిస్తూ డొనేషన్ ఇచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఆదివారం కోసం తెరవెనుక పనిచేసిన అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఆదివారం పండుగ జరపబోతున్న అనేక మందికి దీవెనకరంగా మారిన ఈ సెంటర్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆ పెద్ద హాల్లో జరుగుతున్న పనులన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 26 నుంచి 29 వరకు జరుగుతున్న స్వస్థత మహాసభ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే దినములలో మా ఇంటిలో జరగబోతున్న శుభకార్యముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దుఃఖముతో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నవదన ప్రార్థనల అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు అనెను అని యోహాను 20:22 రాయబడి ఉన్నది. అట్లు పలికి అంటే దానికి ముందు ఏదో జరిగింది. అదే యోహాను 20:19. యూదుల భయముచే శిష్యులు ఒక్క చోట తలుపులు మూసుకొని ఉండేది. ఎక్కడ ఉండవలసిన వ్యక్తులు ఎలా తలుపులు మూసుకొని భయముతో ఉన్నారో చూడండి. యేసు ప్రభు ప్రసంగాలన్నీ మర్చిపోయారు. యేసు వారి మధ్య నిలిచి మీకు శాంతి కలుగును కాక అని చెప్పి శ్వాసను ఊది ఆత్మనిచ్చి బయటపడి మార్గం ఇచ్చాడు. మనం కూడా ఎన్నో భయంతో ఉన్నాం. పరీక్షలు రాసిన పిల్లలు రిజల్ట్ గురించి భయం కావచ్చు, భవిష్యత్తు గురించి భయం కావచ్చు, పిల్లల గురించి తల్లిదండ్రులకు భయం కావచ్చు. ఏదో భయం మనం వెంటాడుతుంది. ఆ భయం అన్నీయు ఈ శ్వాసను ఊది భయాన్ని వెళ్ళగొట్టి దేవుడు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి స్వార్థగా మార్చిన అదే దేవుడు, అదే ఆత్మ మనందరినీ ఇప్పుడే వాక్యం వింటున్నప్పుడే ఇప్పుడే తల నుండి అరికాల వరకు ఉన్న హృదయంలో ఉన్న మనసులో ఉన్న ఎక్కడ ఉన్న భయ ఆత్మ తొలగిపోవునుగా. ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫియర్ లెట్ ఇట్ బర్న్ అవే. ఎవ్రీ ఫియర్ బై ద ఫైర్ బై ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఇన్ జీసస్ నేమ్. యోహాను 20:19, యోహాను 20:22, John 20:19, John 20:22. We are singing as a hymn, final hymn and the final blessing. పాడదామా? దేవుని యొక్క ఆత్మ కోసం రండి 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 పరిశుద్ధాత్మదేవ. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా.
శ్వాసగా మాలో వేచేయుమా, భయోందోళనను మా నుండి తొలగించుమా. శ్వాసగా మాలో వేచేయుమా, భయాందోళనను మా నుండి తొలగించుమా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. త్వరగానే ముగించాను ఈరోజు. ఒక 15 నిమిషాలు ఆలోచించండి. చాలామందికి ఫోన్ చేయండి ఈ పండుగ గురించి, సోషల్ మీడియాలో పంపండి. నేను ఇంతకుముందు పనిచేసిన వరంగల్ నుంచి చిన్న గ్రామం నుండి ఒక 40-50 మంది వాళ్ళు ఒక బస్ తీసుకొని పండుగ కోసం వస్తున్నారు. అంటే ఈ చుట్టుప్రక్కన ఉన్న వాళ్ళు ఎంతగా శ్రద్ధ వహించాలో ఆలోచించండి. అలాగే మీకు తోచిన రీతిలో 10 మంది 20 మందిని మీరు కార్లు ఉన్నవాళ్ళు తర్వాత బస్సులలో అలా తీసుకురండి. దేవుడు మిమ్మల్ని హేరాళముగా దీవించునుగా. ఐ నో kind of village where I was working in Warangal. People are almost 50 people. They are taking a bus from poor village. They are coming all the way for the feast. You can also collect a lot of people, bring them and bring many people. Tell about this. You can arrange a bus and things like that. One day. ఎందుకంటే ఈ సెంటర్ ద్వారా అనేక మేరలు పొందుకున్నారు. థ్యాంక్స్ గివింగ్ లాగా మీరు డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రజలను ఒక బస్ అరేంజ్ చేసి, డీసీఆర్ అరేంజ్ చేసి, ఆటో అరేంజ్ చేసి తీసుకురండి. ప్రభువుని దీవించును గాక. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ అగ్నివై జీవజలమై శ్వాసమై దిగి వచ్చి మనలో ఏవైతే ఉండకూడదవన్నింటినీ తొలగించి స్వస్థపరచి ఆత్మతో నింపి అభిషేకం చేసి అద్భుతాలు చేసి దీవించును గాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come as a tongues of fire, come as a mighty wind, come as a breath, and anoint us with the holy oil of joy. In Jesus' name we pray. Amen. మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు పరిశుద్ధాత్మ దేవా.